ఈ దేవదూతలు ఎవరంటే పడిపోయిన దేవదూతలు గుంపు. ఈ దేవుని కుమారులు అంటే దేవదూతలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం, యోబు గ్రంథం 38వ అధ్యాయం ప్రకారం దేవదూతలే. గుర్తుపెట్టుకోండి, రిఫరెన్స్ల తర్వాత పెడతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం, యోబు 38వ అధ్యాయం ప్రకారం దేవుని కుమారులు అంటే దేవదూతలు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. చాలా వివరంగా రాశారు. చాలా మంది దేవుని కుమారులు అంటే మనుషులే అంటారు. నరులు అంటే ఎవరండి మరి అప్పుడు? నరులు అంటే ఎవరప్పుడు? చాలా క్లియర్గా ఎవరు తీసాడు, అంత క్లియర్గా ఇచ్చాడండి. దేవుని కుమారులు అంటే దేవదూతలు. దేవదూతలు అనగా పడిపోయిన దేవదూతలు. సాతానుగాడు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా చాలా తెలివైనడు, పూర్ణజ్ఞాని కదా. తాను చేసే పనిని ముందు తన ఫాలోవర్స్ తో చేయించి దేవుడు ఎలాంటి కోపం తెచ్చుకుంటాడో చూస్తాడు క్వశ్చన్. అదే ప్లాన్. ముందు మనుషులతో పిల్లలు కనిపిస్తాం, వీళ్ళతో నా యొక్క దూతలతోటి దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూసాడు. పిల్లలు పుట్టించేశాడు. వాళ్ళు బలాత్కారాలు అయిపోయారు. ఉన్నదేవులు అయ్యారు. 72 అడుగులు అయిపోయారు. ఒక్కొక్కరు ఎన్ని అడుగులు అయిపోయారు? 72 అడుగులు అయిపోయారు. ఆమోస్ గ్రంథం. ఈ దేవదూతలకి మనుషులకి పుట్టిన పిల్లలు అడుగులు ఎంతండి? ఆ వైట్ ఎంతంటే 72 అడుగులు. దగ్గర 80 అడుగులు, 150 అడుగులు. 72 ఉంటారు. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూరు వృక్షమంత బలము గలవారును అన్నాడు. నెఫీలీలు ఎంత ఎత్తు అయిపోయారు. వారు పుట్టిన పిల్లలే నెఫీలీలు. ఎంత ఎత్తు అయిపోయారు. తర్వాత దేవుడు కోపం వచ్చింది. బలాత్కారులు ఇప్పుడు మొత్తం భూమిని వారితో నాశనం చేసి ఇక మీద భూమిని మీద వారిని బట్టి ఇంకా నశించిన అన్నాడు కదా. దేవుడు ఇంకా నాశనం చేయను అన్నాడు కదా. ఇప్పుడు పూనుకున్నాడు. అందుకే ఆ దినముల్లో నెఫీలు ఉండిరి, తర్వాత కూడా ఉండిరి అన్నాడు. ఆ దినముల్లో నెఫీలు ఉన్నారు, జలప్రళయంలో చచ్చిపోయారు. మరి తర్వాతను ఉండిరి అంటాడు. ఆదికాండ 6వ అధ్యాయంలో తర్వాత ఉన్నప్పుడు ఎలా వచ్చారంటే అప్పుడు సాతానుగాడికి ఇంకా దేవుడు భూమిని ఇంకేం చేయనన్నాడు. ఇక మీద భూమిని చంపనన్నాడు. ఈ ప్రజలను కూడా చంపనన్నాడు. ఇప్పుడు నా కొడుకుని కనుక్కోవచ్చు. ఎందుకు సాయితానుగాడు కొడుకుని కనాలని ఆలోచన పుట్టిందంటే, దేవుడు ఎప్పుడు నా కుమారుడు ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతను ఇది నా ప్రియ కుమారుడు, ఇతను మాట వినడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ పరలోకం అంతా దత్తని ఇచ్చేసాడు, భూలోకంలో కూడా నా ప్రియ కుమారుడిని యేసుప్రభుని వేసుకున్నాడు. సో దేవుని కుమారుడు ధీటుగా నేను కుమారుడిని అంటాను, దేవుడికి ధీటుగా నిలబెడతానని సాతాను తన ఆలోచనలో అనుకున్న సాతాను. కానీ కనాలంటే ఆడు కనలేడు కదా, క్రియేట్ చేయలేడు కదా. అప్పుడు సాతాను యొక్క కొడుకుని మోయగలిగే గర్భం ఎవరన్నాడు చూడగలిగితే కూషు భార్య కనబడి. కూషు భార్య ఈ సాతాను యొక్క కొడుకుని మోయగలిగింది. వీడికి అర్థమైన స్టామినా ఈవిడిగా ఉందని చెప్పి కూషులో ప్రవేశించి ఇతని యొక్క శుక్రకణాన్ని ఆమె అండంలో, ఆమె గుడ్డులోకి ఇతని శుక్రకణాన్ని ప్రవేశపెట్టాడు. సైతానుగాడి యొక్క శుక్రకణాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సైతానుగాడు కొడుకు పుట్టాలి. అది ఆడు ప్లాన్. సో అప్పుడు కూషు నిమ్రోదును కనెను. అంటే ఈ యొక్క నిమ్రోదే సైతాను కొడుకు అని ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తావు అంటే, అందరు దేవదూతలు కూడా మామూలుగా అందరు దేవదూతలకు పుట్టిన పిల్లలు మామూలుగానే బలాత్కారులు అంటే, ఇతను యెహోవా ఎదుటే పరాక్రమం గల వేటగాడయ్యాడు. దేవదూతలకి మనుషులకి పుట్టిన పిల్లల్ని ఎవరు ఎదిరించలేకపోయాడు, కానీ వీడు వారిని ఎదురెత్తున్నాడు. అది లాజిక్. అలా అర్థం చేసుకోవాలి. దేవదూతలకి మనుషులకి పుట్టిన నెఫీలీలు అనగా పడిపోయిన దేవదూతలు, దెయ్యాలు. ఈ దెయ్యాలకి మనుషులకు పుట్టిన ఈ నెఫీలీలు ఎవరికి లొంగరు, కానీ నిమ్రోదుకి లొంగుతున్నారు. ఎందుకంటే నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమం